మన మర్రి గోల్డెన్ డైమండ్స్ లో మీరు కొనే ఆభరణాలపై నో జీఎస్టీ, కేవలం 1% నుండి 11% వరకు మాత్రమే గల VA, ఆపై జీరో మేకింగ్ ఛార్జెస్, ఇంకా నో జీఎస్టీ. మర్రి గోల్డెన్ డైమండ్స్. రాష్ట్రంలో మూడో డిస్కం ఏర్పాటుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రైతు విద్యుత్ పంపిణీ సంస్థకు లైసెన్స్ జారీపై హైదరాబాద్లో ఈఆర్సీ నిర్వహించిన బహిరంగ విచారణలో అధికార ప్రతిపక్ష నేతలు తమ వాదనలు బలంగా వినిపించాయి. రాష్ట్రంలో ప్రస్తుత డిస్కంలు తీవ్రమైన ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నాయని, నిర్వహణ సామర్థ్యం కూడా తక్కువ స్థాయిలో ఉండటంతో మూడో డిస్కంను ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని ప్రభుత్వం చెబుతుండగా, ఉచిత విద్యుత్తును రద్దు చేసేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం మూడో డిస్కంను తీసుకొచ్చిందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. విద్యుత్ రంగంలో సమీకృత నష్టాల పరంగా తమిళనాడు తర్వాత తెలంగాణ రెండో స్థానంలో ఉందని, అందుకే మూడో డిస్కం ఆవశ్యకత ఏర్పడిందని రాష్ట్ర రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ CMD ముషారఫ్ ఫారూఖీ తెలిపారు. హైదరాబాద్ ఎర్రగడ్డలోని ఈఆర్సీ కార్యాలయంలో రాష్ట్ర రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అనుమతిపై విద్యుత్ నియంత్రణ మండలి బహిరంగ విచారణ చేపట్టింది. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రైతు డిస్కం ఆవశ్యకతను వివరించిన ముషారఫ్, మోటార్లకు కొత్తగా మీటర్లను ఏర్పాటు చేసే ఆలోచనే లేదని స్పష్టం చేశారు. కొత్త డిస్కంల ఏర్పాటుకు సహకరిస్తామని NPDCL, SPDCL స్పష్టం చేశాయి. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడమే తమ లక్ష్యమన్నారు. రైతు డిస్కం ఏర్పాటుపై వచ్చిన అభ్యంతరాలన్నింటినీ వింటామని ఈఆర్సీ చైర్మన్ జస్టిస్ నాగార్జునారెడ్డి తెలిపారు. రైతు డిస్కంకు లైసెన్స్ ఇస్తామో లేదో తెలియదని, లైసెన్స్ ఇచ్చిన తర్వాత వ్యాపార ప్రణాళికపై స్పష్టత ఇస్తామని ఈఆర్సీ చైర్మన్ స్పష్టం చేశారు. రైతు పేరుతోని చాలా వరకు విద్యుత్ వేరే విషయ అంశాలకు డైవర్ట్ అవుతుంది. దాంతోనే మనం రైతులకు అన్యాయం చేస్తున్నాం. 1/3 కన్జంప్షన్, దాదాపు 25,000 బిలియన్ యూనిట్లు అగ్రికల్చర్ పేరుతోని మనం అకౌంటింగ్ చూపిస్తున్నాము. వాస్తవంగా 25,000 మిలియన్ యూనిట్లు కేవలం రైతులు వాడుతున్నారా లేదా రైతు పేరుతోని అది ఎవరైనా వేరే వాళ్ళు వాడుతున్నారా అనేది ఒక పెద్ద ప్రశ్న. మీటరింగ్ అగ్రికల్చర్ సర్వీస్ కి మాత్రం ఎక్కడ కూడా చేయము. ఇట్ ఈస్ ద కమిట్మెంట్ దట్ వి విల్ నెవర్ టచ్ ఎనీథింగ్ బియాండ్ దిస్ ఇయర్. ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు డిస్కం ప్రతిపాదనను ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి. ఉచిత విద్యుత్తును రద్దు చేసేందుకే రైతు డిస్కం ప్రతిపాదనను తీసుకొచ్చిందని బీఆర్ఎస్ ఆరోపించింది. రైతు డిస్కం ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ ఈఆర్సీ ముందు మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిలు వాదనలు వినిపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రత్యేక రైతు డిస్కం ఆలోచనలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతులకు అందుతున్న ఉచిత విద్యుత్తును క్రమంగా ఎత్తివేసి విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించేందుకు రూపొందించిన కుట్రలో భాగమని విమర్శించారు. రైతు డిస్కం పేరుతో రైతులపై ప్రభుత్వం కుట్ర చేస్తోంది అని టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల కవిత ఆరోపించారు. రైతు డిస్కంతో వ్యవసాయానికి ఎంట్రీని పోసినట్టే అని ఆమె తీవ్రంగా స్పందించారు. రైతు డిస్కం అనేది అయితే వాళ్ళు పేరు పెట్టినరో దాంట్లో 2 అక్షరాలు మర్చిపోయినరు. రైతును ఉరివేసే పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అది. రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్తును లేకుండా చేసి రైతును చీకట్లకు నెట్టడానికి ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కంపెనీ కొత్తది. ఇది కేవలం ఒక చీకటి ఒప్పందాలతోని ఈ సబ్సిడీలను ఖతం చేయాలనే ఉద్దేశంతోని పూర్తి ప్రైవేటీకరణ చేయడం కొరకు చేసే కుట్రలో భాగంగానే ఇవాళ ఈ మూడవ డిస్కం ప్రతిపాదన తప్ప ఇంకోటి కాదు. రైతు డిస్కంను రాజకీయం చేయొద్దని రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి కోరారు. రైతు డిస్కం ప్రధాన లక్ష్యం మరింత నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలనే ఉద్దేశమే అని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన నిర్వీర్యాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ప్రతిపక్షాలు రైతులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. నాణ్యమైన విద్యుత్ అందించాలని, 2 డిస్కంలు కాపాడాలనే ఉద్దేశంతో రైతు డిస్కంను తీసుకొచ్చామని పేర్కొన్నారు. RDSS సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నటువంటి స్కీమ్ లో కూడా ఎక్కడ కూడా రైతులకు మీటర్లు పెట్టాలన్న క్లాజే లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అటువంటి ఆలోచన లేదు. రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు ఇంకా దానికి బ్రహ్మాండంగా ఇవ్వాలన్న ఆలోచనతో ఈ రైతు డిస్కమ్ ని తీసుకొస్తున్నాం తప్ప అసలు ఎక్కడ కూడా గతంలో ఉన్నటువంటి ఏదైతే తప్పుడు లెక్కలు చూపించకుండా, ఎక్కడ కూడా లాసెస్ లేకుండా, ట్రాన్స్మిషన్ లాసెస్ లేకుండా చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ రోజు ఈ యొక్క నిర్ణయం తీసుకుంది. రైతు డిస్కం లైసెన్స్ పై అన్ని వర్గాల వాదనలు విన్నాక లైసెన్స్ ఇచ్చిన తర్వాత వ్యాపార ప్రణాళికపై స్పష్టత ఇస్తామని ఈఆర్సీ చైర్మన్ స్పష్టం చేశారు.